దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇది ఈ సందేశము స్త్రీలు తప్పక వినాల్సిన సందేశం అండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మనం ఈరోజు దేవుని సందేశం ఏమి వినబోతున్నాం, దేవుడు మనతో ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నాడో చూద్దామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని, జ్ఞానవంతురాలైన స్త్రీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తెలియజేసుకుంటున్నాం. ఒక స్త్రీ ఎలా ఉంటే తన ఇంటిని స్థిరంగా ఉంచుకుంటుందో, తన కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతుందో ఈ వాక్యంలో చూద్దామండి. బైబిల్స్ అందరూ తీసినట్లయితే, చదివినట్లయితే సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా కదా నా ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానము కలిగిన స్త్రీ ఎలా ఉందో, తన ఇంటిని ఎలా చక్కబెట్టుకుంటుందో, ఎలా ఉంటే ఒక భార్యలా, ఒక తల్లిలా తన కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతుందో, మనుష్యులలోనూ దేవునిలోనూ ఎంత పేరు పొంది స్త్రీగా ఉందో, అట్టి జ్ఞానం మనము ఈ లోక చదువుల్లోనూ రాదండి. ఒకవేళ వచ్చినా అది దేవుని జ్ఞానం ఎదుట నిష్ప్రయోజనమైనది. హల్లెలూయా, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. ఇంకా మనం శ్రద్ధగా వెతికితే సామెతలు అధ్యాయం తీస్తే, సామెతలు 24వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే స్పష్టంగా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడండి. అది ఏమిటంటే చూద్దాము. సామెతలు 24 3వ వచనము, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారు కదండి ఎంత స్పష్టంగా చూపించాడు దేవుడు మనకు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుందంట, వివేచన వలన అది స్థిరపరచబడుతుందంట. ఇది మనం పొందుకోవలసిన గొప్ప భాగ్యం అండి. జ్ఞానవంతురాలైన స్త్రీ ఇలా ఉంటే తన ఇల్లును కట్టుకుంటుంది, ఎలా ఉంటే దేవుని ఎదుట తన ఇంటిని స్థిరపరచుకుంటుందంటే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. హల్లెలూయా. మనం స్పష్టంగా మనం చూసుకుంటే జ్ఞానవంతురాలైన స్త్రీ దేవుని ఎదుట ఎలా ఉంటే తన ఇల్లును కట్టబడుతుందో సామెతలు 9వ అధ్యాయం 10 చూద్దాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలనము. దేవునికి స్తోత్రం. మనం అనుకోవచ్చు, జ్ఞానం అంటే అది ఎలా పొందుకోవాలి, మనకున్న జ్ఞానమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. స్పష్టంగా దేవుని వాక్యం మనకు అర్థమయ్యే విధముగా వ్రాయబడింది. అర్థమైంది కదా ప్రియమైన సహోదరులారా. దేవుని వాక్యం మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది. కానీ కొంతమంది స్త్రీలు దేవునితో సహవాసం లేక పైన అన్న విధముగా మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకును. హల్లెలూయా. జ్ఞానవంతురాలైతే తన ఇల్లును కట్టుకుంటుంది, తన కుటుంబం అంతా కలిసి ప్రార్థించడంలోనూ, వాక్యము చదువుటలోనూ, తన కుటుంబాన్ని ప్రతి పనిలోనూ ముందుకు తీసుకుపోతుంది. అదే మూఢురాలైతే తన ఇల్లును ఓడబెరుగుతుంది. జ్ఞానవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆమె జ్ఞానాన్ని పొందుకుంటుంది. ఎలాగంటే ప్రతిదినము వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతాడు కాబట్టి ఆమె జ్ఞానాన్ని పొందుకొనుచున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ లోక జ్ఞానం వెరితనం అండి. ఈ లోక జ్ఞానం మనకి సరిపోదు. మనము ఈ లోకంలో బ్రతకాలంటే దేవుని జ్ఞానంతో బ్రతకాలండి. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదు, కానీ ప్రతి విషయంలో దేవుని వాక్యము చేత మనం బలపరచబడుతూ ఆయన మనల్ని ముందుకు తీసుకుపోతాడండి. హల్లెలూయా. అలాగే మనం చూసుకుంటే దేవుని వాక్యం, మూఢురాలు తన ఇల్లును ఊడబెరుకును. ఆ మూఢురాలు ఎలా ఉంటుంది, లోకంలో తిరుగుతూ దేవుని మాటలు వినక, దేవుణ్ణి ఆశ్రయించుక, తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో అప్పగించక ఉంటుంది. కాబట్టి ఎన్నో జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. పేపర్లోను, టీవీల్లోను, వీడియోస్లోను, యూట్యూబ్లోను, సమస్తములోను మనం చూస్తున్నాం. ఎంతోమంది విడాకులు, తల్లికి బిడ్డకి తేడా లేక ఎన్నో కుటుంబాలు చల్లా చెదరయ్యి పోతూ ఉన్నాయండి. మనము బాగా గమనిస్తే ఎన్నో ఆత్మహత్యలు కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా ఎన్నో విధంగా మనము మూఢురాలు తన ఇల్లును ఓడబెరుగుచున్న విధానాన్ని మనము లోకంలో చూస్తూ ఉన్నామండి. అనగా వాళ్లకు దేవుని భయం లేక తమ కుటుంబాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమైతే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో సహవాసం కలిగి, రూతు జీవితం వలె మనం ముందుకు సాగిపోవాలండి. హల్లెలూయా. రూతు ఎలాగైతే నయోమిని
నయోమిని విడిచిపెట్టలేదో, తన అత్తని విడిచిపెట్టలేదో, క్షమించాలి, తన అత్తని విడిచిపెట్టలేదో, అలాగే మన జీవితాలు కూడా ఋతు వలె మనము సాగిపోవాలండి. ఋతు అయితే తన అత్తతో ఏమందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని గొప్పగా మాట్లాడిందండి. నన్ను పోవద్దు అని గొప్పగా ఆమె బాధపడిన విధానాన్ని మనము అక్కడ చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసము కలిగి మన జీవితాలను కట్టుకునే విధముగా ఉండాలండి. ఎందుకంటే ప్రతి స్త్రీ తన కుటుంబానికి ఎంతో అవసరమైనది. ఎందుకంటే తన కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత ఆ స్త్రీ మీద ఉంటుంది. పురుషుడు బయటికి వెళ్ళి తమ యొక్క జీవనం కోసం గడుపుతూ ఉంటే, స్త్రీ ఒకటే తన కుటుంబాన్ని చక్కబెట్టుకొని, స్త్రీ ఒకటే సమస్త పనులన్నిటిని చూసుకొని ఎంతగానో నా తండ్రి ఆమె కష్టపడుతూ ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉంటామండి. హల్లెలూయా. అటు స్త్రీ ఎలా ఉండాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నివసించుట వలన ఆమె జ్ఞానమును అందుకొని అట్టి జ్ఞానముతో ముందుకు నడుచుట వలన తన ఇంటిని చక్కపెట్టుకునే విధానాన్ని దేవుడు తెలియచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా టోటల్గా మనకి స్పష్టంగా ఇటు జ్ఞానం ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే, బైబిల్ గ్రంథంలోనే దేవుడు సెలవిచ్చుచున్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నా యందు గుప్తమైనవి, అడుగుడి మీకు అనుగ్రహించబడదును. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్పగా వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుని గ్రంథంలో గొప్పగా ఎంత బాగా సెలవిచ్చాడండి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నా యందు గుప్తమై ఉన్నవి కనుక మీరు అడుగుడి మీకు అనుగ్రహించబడదును. ఇంత గొప్ప భాగ్యమా మనకి? ఒక్కసారి జ్ఞానవంతురాలనే స్త్రీ ఎలాగా ఉండాలి, ఎలా పొందుకోవాలి, ఎలా జీవించాలని మనము సందేహపడినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియచేయుచున్నది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నా యందు గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. దేవుని యందు గుప్తమై ఉన్నాయండి. మనం దేవునితో ప్రార్థనలో సహవాసం చేస్తే, వాక్యాన్ని మనం ప్రతిదినము చదువుతూ ఉంటే ఆ జ్ఞానాన్ని మనం పొందుకునేవారుగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మూర్ఖుడు సహవాసం చేస్తే మూర్ఖత్వంలో చెడిపోతాడు. అలాగే జ్ఞానవంతుడితో సహవాసం చేస్తే వాడి జ్ఞానాన్ని వీడు పొందుకుంటాడండి. హల్లెలూయా. అదే సూత్రాన్ని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా తెలియచేయుచున్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నా యందు గుప్తమైనవి. ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్ప జ్ఞాని ఎవరున్నారండి? దేవుడైన యెహోవా. హల్లెలూయా. అట్టి యెహోవాతో మనం సహవాసం చేస్తే, అట్టి యెహోవాతో మనము సహవాసం కలిగి, సన్నిహితము కలిగి, స్నేహము చేస్తే అట్టి జ్ఞానమును మనకు అనుగ్రహించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గొప్ప ఈ వాగ్దానమునకి స్తోత్రములండి. ఎందుకంటే జ్ఞానవంతురాలైన స్త్రీ ఈ లోకంలో ఎంతో అవసరమండి. ఎందుకంటే తన కుటుంబాన్ని కట్టబడాలంటే అది ఎంతో గొప్పదయ్యున్నదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనము ఏది ఎక్కడ కూడా వెతకాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే లోకంలో మనము జ్ఞానాన్ని వెతకబల్ల, సంపదను వెతకబల్ల, బుద్ధిని వెతకబల్ల, సమస్తమును దేవుని ఎదుట గుప్తమై ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కూడా దేవుడు మనకు సమస్తాన్ని దాచి ఉంచి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి గొప్ప స్థానాల్లో ఉన్నారండి. ఎలిజబెత్ అయితేమి, ఎస్తేర్ అయితేమి, సమస్త స్త్రీలు కూడా దేవుని ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కనుక వాళ్ళు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలు కూడా జ్ఞానవంతురాలైన స్త్రీల వలె మనం ముందుకు సాగిపోవాలండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత బాగా మనతో మాట్లాడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. హల్లెలూయా. కాబట్టి మనమును జ్ఞానవంతురాలైన స్త్రీ వలె మనం ముందుకు సాగిపోవాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నామండి. ఎందుకంటే మనము ఈ లోకంలో సమాజంలో మర్యాదగాను బ్రతకాలంటే, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మనము మంచి పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలంటే మన కుటుంబమును కట్టబడాలండి. హల్లెలూయా. మన కుటుంబం ఎప్పుడైతే కట్టబడుతుందో సమస్త ప్రజలు దాన్ని చూసి ఆశ్చర్యపోయి దేవుని నామాన్ని మహిమపరుస్తారండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో ఇంత గొప్ప సందేశంతో మనం మాట్లాడాడు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమయ్యున్నదని సెలవిచ్చి ఉన్నాడు కనుక జ్ఞానాన్ని పొందుకొనుట వలన తన ఇల్లును కట్టబడును, దాని వలన మనము ఇంటిని స్థిరపరచబడునని సెలవిచ్చి ఉన్నాడు కనుక మన జీవితాలు కూడా ఇటు జీవితాలతో ముందుకు సాగిపోవాలి దేవుని పేరట మనవి చేయొచ్చు. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి యెహోవా నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రియమైన నా దేవానికి స్తోత్రమయ్యా. పరలోకమందున నా తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో ఈ సమయమందున తండ్రి ప్రభ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ సహవాసముతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టిన విధానాన్ని మాకు తెలియచేసిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయ్యా మా జీవితాలు కూడా నా తండ్రి జ్ఞానవంతురాలు కలిగిన స్త్రీ వలె నా తండ్రి కట్టబడుచు నీ సన్నిధిలో నీ సాక్ష్యము కలిగి జీవించుటకు సహాయం చేయమని కృపలో ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మూడు రాళ్ళ వలె మా జీవితాలు కాక నా తండ్రి ప్రభు జ్ఞానము కలిగిన స్త్రీ వలె నా తండ్రి యెహోవా యందు భయభక్తులు కలిగిన తండ్రి జ్ఞానమును అనుసరిస్తూ నా తండ్రి ప్రభు జీవించే గొప్ప భాగ్యాన్ని మీ కృపలో మాకు అందరికీ దయచేయమని కృపలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ లోక జ్ఞానం వెరితనము నా తండ్రి ఈ లోకంలో బ్రతకాలంటే నా తండ్రి లోక జ్ఞానం సరిపోదు, కానీ యెహోవా నీవు ఇచ్చు జ్ఞానమును నా తండ్రి ప్రభు మేము పొందుకొనుచు నా తండ్రి ప్రభు సాగిపోటుకును సహాయం చేయండి అయ్యా. అయ్యా మా కుటుంబాలన్నిటినీ మీరు స్థిరపరచండి, మా కుటుంబాలని మీరు బలపరచండి, నీ శక్తితో నీ బలముతో నింపబడి మీ నామానికి మహిమార్థంగా మార్చుకోమని అయ్యా. ఎటువంటి దుష్టుడు మళ్ళీ పని చేయడం మా ప్రతి విషయంలో నీ సహాయాన్ని తోడుగా ఉంచమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి అతి శ్రేష్టమైన నామమునకు సమస్తమును సమర్పించి అడిగి వేడుకొనుచు యెహోవా నామానికి అప్పచెప్పుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని పేరట మనమందరం జ్ఞానము కలిగిన స్త్రీ వలె సాగిపోవాలని దేవుని పేరట మీకు ప్రార్థిస్తూ మనవి చేయుచు మనమందరం ప్రార్థనలో సాగిపోవచ్చున్నాం. దేవునికి స్తోత్రం.